ప్రెషియస్ గాడ్, ప్రశస్తమైన దేవాతి దేవుని యొక్క నామమున ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ వారి ద్వారా దేవుని యొక్క వాగ్దానము ఈరోజు, బీ హీల్ ఆఫ్ యువర్ డిసీజ్, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. బుక్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5 verse 34. Gospel of Mark chapter 5 verse 34. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. పరిశుద్ధులైన దేవుడి సన్నిధానములో ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితుడా, మై డియర్ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ గుడ్ టైమ్ టు అస్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, మే ద లార్డ్ బ్లెస్ యూ. నీ బాధ నివారణ నీకు స్వస్థ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్నటువంటి బలహీనత, వ్యాధి, రుగ్మత ఏదైతే ఉందో శరీరంలోనూ ఆత్మలోనూ దేవునికి ఆయుష్కరమైన, ఇదిగో దేవునికి దూరమైన పరిస్థితులు దగ్గర చేర్చుటకు, అలాగే శరీరంలో ఉంటున్న ప్రతి వ్యాధి, అది మనుషునికి అందనటువంటి వ్యాధి అయినా, వైద్యునికి అంతుపట్టని రోగమైన, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలిగించుటకు ఆయన సమర్థుడైంటున్నాడు పిల్లరా. కాబట్టి మన బలహీనతలు, మన వ్యాధులు, మనకు వచ్చినటువంటి ప్రతి బలహీనత, ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క రహస్యమైనటువంటి బాధలు, ఇదిగో దేవుని బాధ సముద్రంలో మనం అప్పగించబడి ఉన్నప్పుడు ఆయన గొప్ప మేలుతో, స్వస్థతతో ఇదిగో నేను తాకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఏ వ్యాధితో నువ్వు కృంగిపోతున్నావో, ఏ వ్యాధిలో నువ్వు బలహీనపడి ఉంటున్నావో, ఏ బలహీనత చేత నువ్వు కృంగిపోయి కృషించిపోతున్నావో, ఇంకా నాకు స్వస్థత దొరకదు, నాకు విడుదల పొందలేను అని చెప్పేసి నువ్వు వేదనకరమైన స్థితిలో ఉన్నావా, మరణ పడకలో ఉన్నావా, బలహీనతతో ఉన్నావా, ఇదిగో ఎవరి చేతనను ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా, ఎంత మెడిసిన్ వాడినా, ఎవరి సలహాలు సూచనలు పాటించినా నాకు స్వస్థత లేదే, నాకు బాధ కలుగుతుంది, వేదనలో ఉన్నాను, ఇంకా నేను ఇలాగే చనిపోతానేమో, నా బ్రతుకు మారదేమో, నా స్థితిలో ఇంకా ఇలాగే ఉంటాదేమో అని చెప్పేసి కృంగిపోతున్నావా? ప్రియా, my dear beloved brothers and sisters, today God gave you great promise to you. Be healed of your diseases, whatever may be, any kind of disease also. Maybe it's a cancer, it's a diabetic, it's a HIV or any kind of problem. Gynec problem, eye problem, head problem, and skin problem, knee problem, and also every kind of problems. God going to be heal you, God going to be deliver you, God going to be give good health to you, and physically, mentally. May the Lord give you strength and healing every area, every situation. పరిశుద్ధమైన దేవుడు బాగా ముట్టి స్వస్థపరచాలని, ప్రతి విధమైన బలహీనత నుండి విడుదల కలిగించాలని. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ బలహీనత చేత, ఏ వ్యాధి చేత, ఏ ఆధారం లేదని, ఏ సహకారం లేదని, ఏ కృంగుదలతో నువ్వు ఉంటున్నావో వాటిని విడిపించడం ఆయన సమర్థుడై ఉంటున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. దేవాతి దేవుడు నీ యొక్క మరణ పడకను విడిపించబోతున్నాడు, నీ బలహీనత నుండి విడిపించబోతున్నాడు, నీ రుగ్మతల నుండి విడిపించబోతున్నాడు, నీ భయంకరమైనటువంటి చీకటి శక్తుల నుండి విడుదల కలిగించబోతున్నాడు, మాంత్రిక శక్తుల నుండి విడుదల కలిగించబోతున్నాడు. ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభుతో మాట్లాడు. ప్రభు యొక్క సన్నిధానం కన్నీరులకు, ప్రభు యొక్క సన్నిధానంలో మోకాళ్ళు వచ్చి నీ యొక్క అంగలార్పును, నీ బలహీనతను, నీ కన్నీరును ప్రభు కాళ్ళ దగ్గర పోయి పరిశుద్ధి నీ ఆయన గాయపడ హస్తం చేత నేను ముట్టి బాగు చేసి స్వస్థతను గ్రహించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా,
ప్రభు ఎత్తుకురా, ఆయన నిన్ను ఎత్తుకు వచ్చునని లేఖనం సెలవిస్తుంది కనుక ఆయన మనతో వచ్చి మనలో ఉండి నడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు కనుక ఈ రాత్రి కాల సమయమందు, ఉదయకాల సమయమందు నూతనమైన వాగ్దానము ఫెయిత్ టెంపుల్ వారి ద్వారా సిస్టర్ సహోదరి రక్షిత ఇవాంజలిన్ ద్వారా మీకు అందింపబడుతున్న ఈ యొక్క వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి, అప్పగించబడండి. ప్రార్థన చేద్దాం. మహాగరుడమైన మా తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపిణికి వందనాలు. ఏ బలహీనతో, ఎవరైతే బలహీనంగా వ్యాధితో శ్రమతో ఉన్నారో ప్రభా, వారిని గాయపడాలి, వారిని ఎంత విశ్వాసం ఇచ్చి ఈ వైపు తిరుగుటకు సహాయము దయచేయమని నీ బాధలు పెట్టుకుని బతిమలాడి స్థితించి ఇదిగో స్వస్థ విడుదల నీ బిడ్డలకు ప్రకటించి ఏ గాయమైనా, ఎంత బలమైన రోగమైనా, ఎంత తీరని వ్యాధులైనా, ఎవరి ద్వారా బాగు కాకపోయినా ప్రభా నీవే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమనిచ్చి విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.